శాస్త్రములందు ఎన్నో పరమరహస్యములు నిగూఢములై ఉన్నవి. విద్వాంసులు వాటిని చక్కగా తెలుసుకొనగలుగుతున్నారు. కానీ జనసామాన్యమునకు కూడా అవి అందుబాటులో ఉండవలనన్న వారికి కూడా అవి చక్కగా అర్థం కావాలన్న సులభమైన భాషలో జటిలము కాని భావముతో అవి ప్రచారమునకు రావాల్సి ఉన్నవి. ఇట్టి అభిప్రాయంతోనే శ్రీ స్వాముల వారు ఉపనిషత్తులు, భగవద్గీత మున్నగు ప్రామాణిక గ్రంథములందు గల ధర్మరహస్యమును సర్వజనులకును తేటతెల్లంగా తెలియలాగుట మానసబోధ అను ఈ చిన్న పుస్తకమును రచించింది. ఇందు 108 తత్వములు కలవు. ముముక్షువులు వీరిని చక్కగా మన్నము చేసుకుని ఆనందానుభూతిని పడేయగలరని విశ్వసించుతున్నాము. బ్రహ్మార్పణం. మానసబోధ. సంసార కోపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకో మనసా, గురుపాదముల బట్టి తత్వంబు తెలుసుకుని తప్పించుకోయి మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందున జ్ఞానంబు నార్జించి తాపంబు బాపుకో మనసా. సంసారమందలి అల్ప సుఖమును చూసి మురిసిపోవగనేల మనసా, ఆనందముగా తోచు విషయభోగములన్నీ మూనాళ్ళ ముచ్చటే మనసా. దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా, పుట్టి చచ్చుట యందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. రామ రామాయణుచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. కోటికి పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా, దాన ధర్మములేక దాచిన సుమంత పరుల పాలైపోవు మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా, సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగియుండుము మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా, ధర్మ కార్యాలను దైవ కార్యాలను నేను వెంటనే చేయి మనసా. జడమైన దేహము జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనసా, సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలుసుకో మనసా. సావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికే ఎగును మనసా, నిత్య శుద్ధంబైన ఆత్మేగు నీకు జన్మాదులే లేవు మనసా. కనిపించున్నది ఎంత కాల గర్భమునందు నాశంబు పొందునందు మనసా, నాశమేమీ లేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలుసుకో మనసా. విశ్వమందల్లడల ఆత్మ ఒక్కటే గాని రెండవది లేదోయి మనసా, నాకంటే వేరుగా మరి ఒకటి లేదని తెలిసి ధైర్యమునందు మనసా. ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కలిగి దృశ్య భావన వీడు మనసా, దృశ్యంబు లేనట్టి సద్రూపమే నీవు సత్యమును తెలుసుకో మనసా. అనుభూతి పడసిన సద్గురుత్తమునికై బాగుగా వెతుకుము మనసా, గురుపాదముల చేరి ఆత్మానుభూతికై ధ్యానము సలుపుము మనసా. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయింపకుపోయి మనసా, అభ్యాసవశమున సర్వులకు మోక్షము సమకూరు ధరణిలో మనసా. బలహీనుడను నేను అని తలంచుచు నీవు పరితపించదవేళ మనసా, శక్తులన్నీ నీలోనే కలవంచు భావించి ధైర్యమును చేపట్టు మనసా. జన్మంబులన్నిటిలో నరజన్మ శ్రేష్టమని చక్కగా నెరుగుము మనసా,
దైవ భావము కలిగి మనుజత్వమంతను సార్థకంబుగా చేయి మనసా. శాస్త్రాల సారము వివరించి తెలిపగా శ్రద్ధగా వినుము మనసా. పరహితము పుణ్యము పరపీడ పాపము దయ చూడు ఎల్లడల మనసా. మార్గములన్నిటిలో భక్తి మార్గమే బాల సులభమైనది ఓయి మనసా. శ్రద్ధతో శుద్ధితో భక్తి మార్గమును బట్టి గమ్యాన్ని చేరుకో మనసా. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుచున్నవి మనసా. అభ్యాస బలము చేవాని నల్లను నీవు పోగొట్టుకోవోయి మనసా. వ్యవహారమందున మునిగి ఉన్నను నీవు దైవాన్ని మరువకు మనసా. దైవ చింతన ఒకటే నిత్యముగా భూలోన కడతీర్చు సాధనము మనసా. ధ్యానమందున నీవు చిత్తమును అటు పరిగెత్తనీయకు మనసా. నిశ్చలంబైనట్టి చిత్తంబు లోపల ఆనందము దయించు మనసా. తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచు మెలగుచుండుము ఓయి మనసా. నీ సౌఖ్యమును ఓరే పరసుఖంబును కూడా కాంక్షించుచుండుము మనసా. కష్టాలు కలిగిన నష్టాలు కలిగిన శాంతంబు వీడకు మనసా. నిర్వికారత్వము సహనశీలత్వము అభ్యసింపుము ఓయి మనసా. బంధ రూపములైన కోపతాపాలను దరికి చేర్చకు ఓయి మనసా. కోపాన్ని అరిగట్టి కామాన్ని తెగదుంచి మోక్షధామము చేరు మనసా. కామాది రూపులకు శత్రువుల జాడను కనిపెట్టుచుండుము మనసా. ధైర్యము చేపట్టి వారితో పోరాడి విజయాన్ని పొందుము మనసా. పంచభూతాలతో నిర్మితంబైనట్టి తోలు బొమ్మవు కావు మనసా. దేశ కాలాల చేద్రసితంబుగానట్టి చిద్రూపమే నీవు మనసా. సచ్చిదానందమగు బ్రహ్మమే నేననుచు భావించుచుండుము మనసా. నిరతంబుగా వించి మననంబు చే నీవు సద్రూపమగుదువు మనసా. దీపమున్నప్పుడే ఇల్లు వాకిళ్లను చక్కబెట్టుకోబోయి మనసా. ఆరోగ్యమున్నప్పుడే గుప్తికై ఉన్నప్పుడే దైవాన్ని తెలుసుకో మనసా. కాలచక్రమునందు గిరగిరా తిరుగుచు క్లేశమొందగనేల మనసా. జన్మమే లేనట్టి ఆత్మపదమును పొంది ఆనందముందుము మనసా. విశ్వమందెల్లడల గొప్ప శాసనమొకటి పనిచేయుచున్నది మనసా. పుణ్యంబు చే స్వము పాపంబు చే బాధ కలిగి తీరును దాన మనసా. దేహావసానమున బంధువాదులందరూ వీడిపోదురు ఓయి మనసా. తాను చేసిన కర్మ ఒక్కటే తన వెంట ఎల్ల చోట్లకు వచ్చు మనసా. పుణ్య కర్మను పెంచి పాప కర్మను త్రుంచి నిర్మలత్వము పొందు మనసా. సాధనముల కలుగు హృదయ శుద్ధి నీకు జ్ఞానంబు చేకూరు మనసా. సంసార బాధతో తల్లడిల్లుచు నుండి తాపమొందగనేల మనసా. బాధలెవ్వియులేని ఆత్మయే నీవని అనుభూతి బడయుము మనసా. ఇలలోన విద్యలు ఎన్నియో ఉన్నను దుఃఖాన్ని పాపవు మనసా. దుఃఖమును పోగొట్టు ఏకైక సాధనము పరమార్థ విద్యయే మనసా. స్వప్నమున ఎన్నియో దుఃఖములను మేల్కాంచినప్పుడేవి మనసా. సంసార దుఃఖాలు ఆత్మానుభూతి చే తొలగిపోవునోయ్ మనసా. పరిపూర్ణమైనట్టి ఆనందమంతయు లోననే కలదు మనసా. బాహ్య దృష్టిని వదిలి లోన దృష్టిని బడిసి ఆనందముందుము మనసా.
విషయ భోగాలను అనుభవించిన కొలది పెరుగుచున్నది ఆశ మనసా. వైరాగ్యమును భూమి విషయాలను అరికట్టి ఆత్మానుభవముందు మనసా. దేహాది వస్తువుల అందచందములు చూసి ఉబ్బిపోవగనేల మనసా. త్వరితముగా అవి అన్ని మట్టి పోవునని వేగముగా తెలుసుకో మనసా. పాశంబు గైకొని యమదూతలేదించా రక్షించు వారెవరు మనసా. జీవించి ఉన్నప్పుడు గురుపాదముల బట్టి కైవల్యమును పొందు మనసా. దైవ చింతన లేక నిమిషంబు గడిచిన వ్యర్థమే అగును మనసా. సావధానుండవై ఇకనైనా నీవిప్పుడు దైవాన్ని చింతించు మనసా. కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే నేనెవరో తెలుసుకో మనసా. అంగములన్నీ శిథిలములు కావనుడే దైవ కార్యము చేయి మనసా. కష్టాలలోనైనా నష్టాలలోనైనా సత్యంబు తప్పకు మనసా. సత్యధర్మాలను శ్రద్ధతో పాటించి శ్రేయస్సు పడయుము మనసా. ఒక్క ప్రాణికి అయిన మేలు చేకూర్చుటే దేవదేవుని పూజ మనసా. భూత సేవయే దైవ సేవగా భావించి హితము చేయుము ఓయి మనసా. పెట్టలోని పిశాచంలోని గుట్లో కొండలో నదిలో నాదం మొత్తం బ్రహ్మము మీకు చుట్టూరు వేసాం గుర్తుందా? రౌండ్లో ఈ సృష్టి యావత్తు కూడా బ్రహ్మే కదా. అన్నీ బ్రహ్మైనప్పుడు నువ్వు వీడిగా ఆ బ్రహ్మంలోనే ఉన్నావు కదా. నువ్వు పైన కింద ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కన ఎక్కడ చూసినా బ్రహ్మే కదా ఉంది. బ్రహ్మం లేనిది ఎక్కడైనా నువ్వు నడుతుంటే నీకు బ్రహ్మం పంచభూతాలు కింద నేల మీదే కదా నడుతావు. నువ్వు నీ పైన పక్కన ఇటు అటు అంతా బ్రహ్మంలోనే కదా నడుతావు. నువ్వు కూర్చున్నావు బ్రహ్మంలోనే కదా కూర్చున్నావు. నువ్వు ఎక్కడా లేవు, అంతటా ఉన్నావు కదా. అంతటా ఉన్నదా మర్చిపోయి ఆ ప్రదేశం గురించి ఎత్తుకుంటారేంటారా? అది వైజాగ్, ఇది అమెరికా, ఇది హైదరాబాదు. అసలు ఆటలు కూడా మనకెందుకు? అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఇదే కదా ఉంది. ఇదే కదా ఉంది. మరి ఇదే ఉన్నప్పుడు మనకేంటి? ఇదే అక్కడ ఎక్కడ కూడా ఎక్కడైనా ఇదే. మరి ఇదే ఉన్నప్పుడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బ్రహ్మంలోనే ఉంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందా? నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చావంటే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళావు. పోనీ నీలో ఉన్న బ్రహ్మ వదిలేసి వెళ్ళావా? శమ వెళ్తుందా? వెళ్తా కదా. శివం ఉండాలి కదా. అలాంటి ఆలోచించుకోండిరా. వాళ్ళ మీద వీళ్ళ మీద చేయించుకోండి వస్తువులు. కాదని ఎవడన్నాడు? తినండి, తినొద్దున ఎవడన్నాడు? తమాన వాటి మీద మమేకం అవ్వకండి. వీటి మీద మమేకం అయితే ఎంజాయ్గా ఉంటుంది. మీరేంటి నేనేంటి, మన అందరం ఒకే స్వరూపాలు. మన అందరికీ భావాలు వస్తాయరా. నాకేమో చిన్నప్పటి నుంచి ఈ భావంలో ఉన్నందుకు ఈ భావం వస్తుంది. మీరు ఇప్పుడే పుట్టినట్టు ఈ భావన మీకు ఏదో కొత్తగా వింతగా ఉంది. ఈ భావన కొత్త వింత అనేక జన్మల్లోనే ఉంది. ఈ జన్మలోనే ఇప్పుడు తెలుసుకునేవాడు మీకు కొత్త అని వింత. కొత్త ఏంటి? ఇది ఎప్పుడు ఉన్నదే, ఎప్పుడు లేవా? నువ్వు ఎప్పుడు ఉన్నావు కదా. పుష్పగా ఈ దేహం ధరించి నీకు పుష్ప అనే పేరు వచ్చింది. అంతేగాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాం. ఈ అనంతంలోనే మనం ఉన్నాం. మళ్ళీ ఒక ఆటలా వచ్చాం. మరి ఎంతమంది కర్మ చేసుకునే వచ్చారా అంటారు. చూసినోడు తిన్నగా ఉండొచ్చు కదా. ఒక ప్రదేశం దగ్గరికి వెళ్తే ఒకరికో రకం ఎత్తుకుంటారు. అది కవిత్వం అవుతుంది. నేనేమో అంతా బెమ్మ అని నాకు వస్తుంది. ఇంకొకళ్ళేమో ఆ శాంతి ఎంత, దాని రేట్ ఎంత అని ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఎత్తుకో. మరి ఈ భావాన్ని బట్టే కదా మళ్ళీ ఆ భాగ్యం
స్పష్టంగా మనకే కదా బంతి కొట్టామంటే మా అమ్మ భావం, ఆ భాగ్యం అందుతుందా లేదు? మంచి అయినా అందుతాం, చెడు అయినా అందుతాం. మంచి చెడులు మనస్సు లక్షణం. అసలు మనస్సే లేదు కదా, మనస్సే లేదు కదా అంటున్నా. మంచి చెడు మనస్సు లక్షణం. అసలు మీకు మనస్సు ఉందా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు నిరాకారంగా ఉండేదాన్ని అంతే. చక్కగా ఈ ఆనందో బ్రహ్మాన్ని అలా అనుభవించడం ఆఖరి శ్వాస. ఇప్పుడు విన్నారు కాబట్టి మహా తెలివైన వాళ్ళు అందరూ కూడా చక్కగా విన్నదాన్ని ఆచరించారని బ్రహ్మం సర్వదా కోరుతారు. ఇది కోరికంటే. కోరికలు అంటే ఏంటి? నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే కాదు, నేను అలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను స్థితప్రజ్ఞుణ్ణి, స్థితప్రజ్ఞ లక్షణాలతో నేను ఉండాలి. నేను ఎవరినే? బ్రహ్మాన్ని. బ్రహ్మ ఎప్పుడు స్థితప్రజ్ఞుడిగానే ఉంటాడా లేదా? మీరు అన్నంతట్లో కరిగిపోతాడా? మీరు ఏదో అంటే పొంగిపోతాడా? మీరు ఏదో అంటే అయిపోతాడా? పొంగిపోవటం పొంగిపోవటం ఇవన్నీ ఎవరికే? మనస్సు లక్షణం. మనస్సు నువ్వా? అనేక రకాల అనేక మనస్సులతో దాన్ని రహితం చేసుకోవటానికే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే మనస్సును రహితం చేస్తాం, మనస్సు లేకుండా చేస్తాం. అప్పుడు బ్రహ్మం బ్రహ్మంగా ఉంది. అది జన్మరాహిత్యం. అది కావాలి కానీ మిగిలిన సోదంతా ఎందుకు? తినేయండి. విఘ్నే ఇంకా 100 ఏళ్ళు కాకపోతే ఇంకెన్నేళ్ళు బతుకుతుంది? మనం కొట్టం, కాయలు కత్తున్నాయని దమ్మని పడుతుంది అంతే. మరి దానికి ఆయువు తీరాలి కదా. ఈ గాలి వాళ్ళని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఉప్పెళ్ళు ఎందుకు వస్తున్నాయి? సముద్రం మీదే ఇల్లు కట్టేస్తున్నాము. అది ఇంకా అటు ఇటు కదలదా ఏంటి? ఎచ్చదా తగ్గదా? మరి ఇవన్నీ ఏంటి? మనం చేసి పనులు బట్టి కొన్ని మరి కొండలో గొట్టలో ఏంటి అడవులు అన్నీ కొట్టేసి మరి ఈ ఉడుకులు ఏంటి? అయిపోయింది శీతాకాలం, ఇంక ఏక ఉడికే. వానాకాలం అయినా ఇలాగే ఉంటుంది. మొన్న శీతాకాలం అయినా ఎంత ఓ నెల ఉంది, మిగిలిన 11 నెలల్లో మనకు ఉడికి. మరి ఏంటి కారణం? వనరులు లేక. అడవులు కొట్టేసి ఆ కొండలో ఊరికని సాగొట్టేసాం కదా, రోడ్లు పోసేసుకుని. మన బాబు కోసం చూస్తే అవి ఉన్నాయన్నీ పతనం చేశారు. కృతయుగంలో 100కి 10% మనుషులు ఉండేవారంట. మిగిలిన 90% వనరులు అయ్యాయి, అన్నీ సౌకర్యాలు ఉండేవి. ప్రకృతి చాలా ఆనందంగా ఉండేది. అలా అలా ఒక్కొక్క యుగానికి అలా జనం పెరగటం పెరిగింది. అది తగ్గింది. అది యుగ ధర్మం. నువ్వేం చేయలేవు కదా. నీ ధర్మం ఏంటి? బ్రహ్మయుగం చేసుకోవటమే. మనలోని ఆ భావనలన్నీ బ్రహ్మయుగానికి నాందిగా ఉండాలి. అది యుగాలది, ఇది మనదే. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉండటమే బ్రహ్మయుగం అవుతుంది. బ్రహ్మంగా ఉంటే బ్రహ్మయుగం కదా. మీరు అందరూ వస్తున్నారు, బ్రహ్మం మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మయుగం అవట్లేదా? మన ఇంట్లో ఎంత ఎంతగా ఉంటున్నాం? బ్రహ్మయుగంగానే ఉంది. ఏ మాట మాట్లాడం మనం. బాహ్య మాటలు ఎందుకు మాట్లాడట్లేదు? వాటి వలన అనర్థం తప్పించి శక్తిహీనమే తప్పించి శక్తి రాదని. బ్రహ్మంగా ఉంటే శక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆ టీవీలో అవన్నీ మనం చూడట్లేదు. ఊరికే అలా ఎన్నున్నా మన ధ్యాసలో మనం ఉన్నాం. ఇంట్లో అనేక రకాల మనుషులు ఉన్నా మన ధ్యాసలో మనం ఉన్నాం. మరి బ్రహ్మయుగం కదా. అలా అనేక రకాలుగా ఉప్పెళ్ళు వస్తూ ఉంటాయి మనసుకి. ఎన్ని వచ్చినా వాటి దారద్ది మనం ఏడ్చి కొలిదే ఏడిపోతాయి. ఇదంతా ఉట్టిదే మాయ కదా ఉన్నదంతా దైవత్వమే అనుకుంటే దైవత్వ బలం పెరిగి ఎంజాయ్గా ఉండగలుగుతాం. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. అసలు మనం పెట్టుకున్నప్పుడు సత్సంగంలో ఎవరున్నారు? 7-9 ఉండేవాడు. మరి ఇంతమంది ఎందుకయ్యారు? ఒకరికొకళ్ళు చెప్పుకుని ఈ ఆనందం బాగుందనే కదా ఇంతమంది వస్తున్నారు. మీరందరూ, నాకేం తెలుసు మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారని.
అలాగే ఇదంతా బ్రహ్మయుగం అవటానికే కదా మన అందరూ ఇలాగా మన హృదయాలన్నీ పరిపూర్ణంగా ఉండబట్టే కదా ఇంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నాం. వీళ్ళు బాగున్నారంటే వాళ్ళు బాగున్నారంటే వీళ్ళు బాగున్నారు. జగత్తు మిథ్య అని తెలియలేదు, దేహం నశించిపోయేదని తెలియలేదు. ఇప్పుడు తెలియబడ్డంది కాబట్టి వాటిని రెండు ఉఫ్ అనేసి మనం యోగులుగా మిగలగలుగుతాం. యోగులు ఒక్కళ్ళని బట్టే కదా ఎంతమంది వస్తున్నారు ఒక్కొక్క కుటుంబానికి, అవునా కదా? ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కళ్ళని బట్టే కదా ఇక్కడికి ఒక్కళ్ళు వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబం అంతా బాగుంటుంది. మీరందరూ వస్తున్నారంటే మీ భర్తలు చక్కగా మీ పిల్లలు బ్రహ్మంగా ఉండబట్టే కదా మీ ఇంట్లో మీకు ఇంత ఆనందం వస్తుంది. ప్రతి కుటుంబం కూడా ఫ్యామిలీగా మనం అందరం ఎలా ఉంటున్నాం? నీకు అమ్మనే, మీ ఆయనకి అమ్మనే, మీ పిల్లలకి అమ్మనే. ఎందువల్ల మనం అందరం ప్రేమైకమూర్తుల్లో ఉండబట్టి, అందరూ ఎంజాయ్గా ఉండబట్టి కదా ఎంత ఆనందపడుతున్నామే. ఒక్కొక్కరిని బట్టి 25 మంది, 20 మంది, 15 మంది, 10 మంది అలా ఉంటున్నారు. ఒక్కొక్కరిని బట్టే కదా ఇక్కడికి వచ్చి ఒక్కళ్ళని బట్టి అంతమంది తయారు. మళ్ళీ అలాగా మీ ద్వారా మీరు బాగుండేటట్టుగా మీ ద్వారా ఇంకొకళ్ళు, వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళు ఎంత రిలాక్స్గా ఉంటున్నారు అందరూ. సత్సంగులందరికీ యోగులు అని ఎందుకు నమస్కారం పెడతారంటే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్వరూపులు అయ్యే ఉన్నారు, బ్రహ్మ తెలుసుకుంటున్నారు. మరి యోగులు కదా అనుభవిస్తున్నారు, బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి మహాత్ములందరికీ నమస్కారం. ఎంత హ్యాపీగా ఉంటుంది. ఊరికే అలా బతికేస్తా అంటే అన్నీ ఆటోమేటిక్గా అయ్యే అందుతాయి. అవి వద్దని, అవి కావాలని, ఇలా కావాలి, ఇలా ఉండాలి అన్న భావన ఉండదు. జ్ఞానికి అన్నీ ఎలా ఉంటుందంటే రహదారిలో ప్రయాణించి ఆ ప్రయాణానికి ఇది అర్థం జరుగుతుంది, ఇది జరగట్లేదు, అసలు ఆ భావన ఉండదు. ఇలా దేనికైనా ఉంటుంది. ఎందుకంటే ఊరికే అలా ఉంటాడు సాక్షిగాని, అన్నీ అలా జరిగిపోతుంది. మనకి ఎందుకు ఏది కావాలనుకుంటున్నాడు చెప్పు. కావాలంటే వద్దండి, కావాలి వద్దు అన్నది మనసు. రెండు ఆటోమేటిక్గా అయ్యే జరుగుతుంది. అది ఇవన్నీ మామూలు వాళ్ళకేమో అన్నీ ఎక్కడికక్కడ బ్రేక్ పడిపోతుంది. ఏది చూసినా వింత అనిపిస్తుంది. జ్ఞానికి అన్నీ తానే అయినప్పుడు ఇంకేముంటుందమ్మా? కాదు, జ్ఞాని అన్నీ తానే అనుకున్నప్పుడు ఇంకేముంటుంది? విడిగా ఏదైనా ఉంటుందా? కాంది లేనిది అవునన్నది రెండు ఉండవు. అన్నీ తానే అంతా. నేనే అంతా అని ఎందుకు చెప్తున్నావు? నేనే అంతా అంటే ఏంటి? అందరిలో ఉన్న ఆత్మ తానే, అన్ని పనులు తానే, అన్ని రూపాలు తానే, అన్ని మాటలు తానే. తెలియక నేను అని కొట్టుకునేవాడికేమో ఆడికి ఆ ప్రసాదం వెళ్ళిపోతుంది. నేనే చెప్తున్నాను అన్నవాడికి బందీ అయిపోయాడు కదా, దేహభావన వచ్చేసింది కదా నేను అనేటప్పటికి. ఇంక బందీ, నేను లేదు నువ్వు లేదు, అందరూ ఎవరో ఏంటో తెలిసాక ఇంకేమి అందరూ ఎవరో ఒక్కటే. ఆ ఒక్కటేలోంచే విడిపడ్డంది. నువ్వు చెట్టు ఉంది చంటి, చెట్టుకి పువ్వులు అన్నీ, ఒక మామిడి చెట్టు ఉంది, అన్ని కాయలు కాస్తున్నాయి, అన్నీ ఆ చెట్టుయే కదా. అలాగే విశ్వమంతా తానే కదా. ఇదో రకం అని ఉన్నా మరి ఆలోచించుకోండి. మీ ఆలోచనలు మానేయండి. మీ దేహం ఆలోచనలు మానేస్తే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచన మానాలే? ఎందుకంటే అది ఎలాగే విధిలో ఏది ఉందో జరుగుతుందా. ఇప్పుడు ఎలా కూర్చున్నాం,
ఇది బిదిలో ఉంది పెద్ద పెద్ద దీని గురించి ఊరికే అవును కాదు అనుకుంటే దీంట్లో ఏముంటుంది. అలా అన్నమాట మన ఆలోచన విధానంలోనే మార్పు. నిజంగా ఎంత కష్టపడి వచ్చి బూడిదలో పన్నీర్లో అయిపోతుందిరా జీవితం. వచ్చి మానవ జన్మను వృధా చేసేసుకుంటున్నారు పాపం కొంతమంది. మనమని కాదు, మన ప్రయత్నం మనం లోపం లేకుండా బాగానే ఉన్నాం, కానీ కొంతమందికి తెలియదు కదా. తెలియక వాళ్ళు జీవితాన్ని అంతా వ్యర్థంగా చేసేస్తుంది. కాలం అంతా వృధా అయిపోతుంది. వాళ్ళకి ఎంత ఆయి ఉంటే అంత పాపానికే అంటే వ్యవహారంలో ఈ జన్మమైన దుఃఖ ప్రవాహంలోనే పడిపోతుంది. మనకెందుకు వాళ్ళ గురించి మనకెందుకురా, మన గురించి మనం చూసుకోవాలి. నాకు స్వార్థం ఎక్కువ అంటానికి కారణం ఏంటి? నా గురించి నేను చూసుకున్నాను. నా గురించి నేను చూసుకున్నాను కాబట్టి నేను దర్జాగా చెప్పినా ఎందరో మనకి ఎందుకు అందరి గొడవలోనే ఎవరిని మార్చలేము. మన గురించి మనం చూసుకోవాలి. మన టైం వేస్ట్ చేసుకోకూడదు. మన కాలానికి మరి ఈ సమయంకి ఎంతో ఉండదు కదా. రోజుకుని ఇంకా మనిషికి ఇంకా ఇంత ఆయుధాయి. ఇప్పుడు చూడరా ఆ బాధలు ఉంటాయి, అది ఎంతో ఉండదు చూడు ఆ వయసు. ఇంకా కొన్ని చెట్లకు వయసు ఉంటాయి, మామిడి అయ్యి కొంత వయసు. చిన్న చెట్లు కూడా వయసు పెద్ద ఉంది. అలాంటిది మానవుడికి ఆయుధాయం ఉంది అంటే మన యొక్క విధిని బట్టి మనం బతకటం ఉంటుంది, కానీ మానవుడికి ఆయుధాయం ఉంది కదా. ఆ ఆయుని వృధా చేసుకోకుండా ఈ దైవానికి కైంకర్యం చేసినప్పుడు మానవుడు మాధవుడుగా ఉన్నప్పుడు అప్పుడే మానవుని యొక్క జన్మ సార్థకం. మానవుడు అంటే మాటలా, మానవ జన్మ అంటే మాటలా. ఇంత కష్టపడి తెచ్చుకున్న జన్మని ఆ జన్మల్లోగా ఈ జన్మను కూడా మనం వృధా చేసుకుంటామా? ఆ జన్మను తెలియక చేసుకున్నాం, సంసార కోపంలో పడిపోయి. శరణాగతులు ధ్యానించాం. మనం శరణాగతితోటే ఉన్నాం కదా, శరణాగతితోటే కదా ఉండి ధ్యానిస్తున్నాం. బ్రహ్మ నువ్వు తప్పింది నాకు ఎవరు లేరు, నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వే దిక్కు అని ఆర్తితోటి శరణాగతితోటి ధ్యానిస్తున్నామని. శరణాగతులు ధ్యానించాలి. రజో తమో గుణ సంహారం. రజో తమో మనకి ముందు తమో గుణం. రేపు 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 అంటుంది బద్ధకం. ఆ తమో గుణంలోంచి రజోగుణంలోకి వచ్చాం. కీర్తివాంచ అనమాట. నేను ఈ పని చేస్తే బోర్డు కీర్తి వస్తుందని నన్ను ఓహో అంటారని. ఆ రజోగుణంలోంచి ఏం చేస్తుంది? సత్వగుణంలో. ఎవరో అంటేంటి అన్న కాడికి ఎవరో తిడతారు, అప్పుడు కొంత నొక్కుంటుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఆ నొక్కుని సత్వగుణంలోకి వస్తుంది. నాకెందుకురా బాబు ఈ ప్రపంచం గొడవ దేహం గొడవ అని నొక్కుంటుంది. ఆ నొక్కుంది మళ్ళీ ఏం చేస్తుంది చెప్పు? ఇంకా శుద్ధతత్వం కదా, బ్రహ్మజ్ఞానం. మనం అందరూ చేసేది ఏంటి? బ్రహ్మజ్ఞానం. మరి బ్రహ్మం వింటున్నాడు, ప్రతి జీవి వింటుందమ్మా. చీమ దోమ అన్నీ ఉంటాయి, ప్రతి క్రిమికీటకాలు ఉంటాయి. ఈ గాలిలో ఎన్నున్నాయి అన్నీ ఉంటాయి, భూమి మీద ఎన్నున్నాయి అన్నీ ఉంటాయి. మనమే కాదు ఇక్కడ వినేది సత్సంగం. అందువల్లనే వైబ్రేషన్స్ ఉంటాయి. జ్ఞానంగా ఉన్న చోట కూర్చుంటే మనశ్శాంతి అంట. మీకు ఇక్కడ ఉన్న శాంతి ఇంటి దగ్గర ఎందుకు లేదు చెప్పండి, మీరు ఆలోచించుకోండి. రకరకాల మనస్తత్వాలతోటి అక్కడ నివసించున్న ఇల్లు కాబట్టి ఇక్కడ ప్రశాంతం ఉంటారు. ఇక్కడ రకరకాల వాళ్ళు ఉన్నా ఇక్కడ జ్ఞానయజ్ఞం జరుగుతుంది కదా, అవునా? మనం శరణాగతితో వచ్చాం. అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మ బ్రహ్మ అమ్మ అని ఆ తలంపును పదే పదే పదే
మనం తలంపుతో ఉండటానికి, మనం చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రతిరోజు కూడా రాగలుగుతున్నారు. అవునా? మరి శరణాగతులు ధ్యానించ రజోతమో గుణ సంహారం, రజోతమో గుణ సంహారం. గుణాలు ఏమైపోయినాయి? సంహరింపబడ్డాయి. నరక చతుర్దశి, మహిషాసురమర్దనం ఇవన్నీ జరిగినాయా లేదండి? దేవి నవరాత్రులు. మరి అమ్మవారే శకంలో మహిషాసురుని చంపలేదా? కానీ ఆవిడ శక్తులను ఇచ్చి మహిషాసుర మర్దని చేయించి దుర్గాదేవిలాగా, రాజరాజేశ్వరి, అలా త్రిపుర సుందరుల అన్నీ నవదుర్గలుగా. అలాగే నరకాసురు వధ జరిగిందా లేదు? మరి సంక్రాంతికి బలిచక్రవర్తి, బలిచక్రవర్తిదే ఏదో మొత్తం మీద నా గుర్తురావట్లేదు, ఏదో అంటారు దాన్ని. సంక్రాంతి ఇప్పుడు రావట్లేదు. సంక్రాంతికి ఉంది, అందుగురించే భోగుంది. సంక్రాంతికి ఉంది ఇది దీపావళికి భోగుంది. ఏదో వధ అవుతుందన్నమాట. బలిచక్రవర్తి మంచి పనే చేశాడు కదా, ఇలాగా తొడ తీసి ఆహారంగా ఇచ్చాడు, ఏదో కథ నాకు గుర్తులేదు. అలా బలి కాదు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి కాదు, శిబి తొడ పోసి ఆహారంగా ఇచ్చాడు. కానీ బలిచక్ర ఏదో ఉంది, దానికి కూడా కథ ఉంది. పాతాళలోకానికి దించడం అంతా కథ ఉంది. వామనావతారం, అలా రకరకాలుగా ఏదైనా ఏ కథ లేకుండా నాకు కథలు ఎక్కువగా రావు. నాతో నేను ఉండటమే నాకు ఇష్టం కాబట్టి నా తప్పును మన్నించండి. కానీ ప్రతి పండుగకి ఒక్కొక్క అర్థం ఉందా లేదా? ప్రతి జీవి కరెక్టే, దేవుళ్ళే కదా మనం అందరం. అలా ప్రతి పండుగకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. నాకు ఎక్కువ తెలియదు అమ్మా, తెలిసిన వాళ్ళు సవరించుకో. రజోతమో గుణ సంహారం, సద్గురువుగా అవుతారు, సద్గురువుగా అవుతారు. నీలో ఇప్పుడు సద్గురువే కదా అవతారమూర్తి, నువ్వే అని తెలియబడ్డిందా లేదా? మన లోపల ఎప్పుడైతే మళ్ళీ మనస్సు తొలగించాము, శరణాగతి చెందాము, సద్గురువుగా నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఆ కథలన్నీ నేను ఎందుకన్నో తెలుసా మీకు? మనస్సు పెట్టింటే మనస్సు పెట్టి చెప్పేస్తామని మనసే పెట్టు. అందు గురించి నాకు అని తలాడించేస్తాను. కానీ ఎందువల్ల ఏ రోజైనా ఒక్కటే కదా, బ్రహ్మంగా ఉంటవే కదా మనకు కావాల్సింది. ఏ క్షణమైనా ఒకటే కదా, బ్రహ్మంగా ఉంటవే కదా మనకు కావాల్సింది అని నా భావన నేను చెప్పేసాను. అవన్నీ గుర్తుంచుకుంటే జ్ఞానం రాకపోను. అందుగురించే అది నాకు రావు కాబట్టి మీకు కావాలన్న వాళ్ళు అయ్యే ఆలోచించుకో. నాకేమీ ఆలోచిస్తాను నేను పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను అనంతుడిని, నేను సచ్చిత్ ఆనంద స్వరూపుని, నేను నిరాకారాన్ని, నేను ప్రజని, నేను అది ఇది అనుకుంటా. మనస్సు వచ్చినప్పుడు అంటే కదిలినప్పుడు శరణాగతి చెందేస్తాను. నేను పరమాత్మ స్వరూపాన్ని శరణాగతి చెందితే పుట్టప్పుడు నేను అయి ఉన్నాను ధీరత్వంగా ఉంటుంది. మీరు ఆలోచించుకోండి. ఏ భావంలో లేనప్పుడు బాగానే ఉంటాం, దేహం పట్టు ప్రపంచం పట్టు లేనప్పుడు బాగానే ఉంటాం. అప్పుడు ఏ గుణం మనల్ని యాడ్ చేయదు. కానీ మనల్ని గుణం యాడ్ చేసినప్పుడు ఏముంది? శరణాగతి. బ్రహ్మమ్మ నువ్వే నాకు గతి, నువ్వే నాకు గతి అని మనం హృదయవాసి బ్రహ్మమ్మ అంటున్నావు. కాబట్టి పరమాత్మగా మనం ఎవరికి వారే చక్కగా మనం సత్యాన్వేషణతో ఉంటున్నాం. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం అది. సద్గురువుగా అవతారించిందా లేదా? మనలోనే గురువుగారు ఉన్నాడు, గురువే అవతారం, దేవుడే కదా అవతారం అంటేనే. మన అందరిలోనే
దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అందరూ అవతారం. మానవ జన్మగా ఎవరైనా అవతరించవచ్చు. మనం బ్రహ్మంగా అవతరించగలం. జ్ఞాన ప్రకాశపు కాంతులతో రెండోది అయిపోయింది. జ్ఞాన ప్రకాశపు కాంతులతో ఎటువంటి కాంతులు వచ్చినాయి మనలోనే? జ్ఞాన ప్రకాశపు జ్ఞానం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ధ్యానించాం. జ్ఞానం ద్వారా జ్ఞానం తెలుసుకుని ధ్యానించాం కాబట్టి ఎటువంటి ప్రకాశం దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతి ఒక్కరిలోనే ఉన్న అనంతమే అంతటా ఉందని తెలుసుకున్నాం. ఆ యొక్క ప్రకాశ కాంతులతో హృదయాంతర వాసినిగా, ఈ హృదయాంతర వాసినిగా నివాసం. ఎవరి నివాసంతో ఉన్నాం మనం? హృదయాంతర వాసినిగా. కాలవాహన రూఢినిగా. ఎందుకంటే వచ్చేస్తాయి పాటలు. ఆ పాటల వరుస పాడేసుకున్నాం. పెన్ డ్రైవ్లు తెచ్చుకున్నాము పెట్టి పెడతానికి. దాని పెన్ డ్రైవ్ ఈ సెల్ పెద్ద సెల్కి వెళ్ళకపోతేనంట ఏదో పేరుంది. అదే ఇంక 100 ఏళ్ళు కాకుండా ఇంకెన్నేళ్ళు బతుకుతుంది? మనం కొట్టం, కాయలు కడుతున్నాయని దమ్మని పడుతుంది అంతే. మరి దానికి ఆయువు తీరాలి కదా. ఈ గాలివాళ్ళని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఉప్పెళ్ళు ఎందుకు వస్తున్నాయి? సముద్రం మీదే ఇల్లు కట్టేస్తున్నాము. అది ఇంకా అటు ఇటు కదలదా ఏంటి? హెచ్చదా తగ్గదా? మరి ఇవన్నీ ఏంటి? మనం చేసి పనులు బట్టి కొన్ని మరి కొండలో గొట్టలో ఏంటి అడవులు అన్నీ కొట్టేసి మరి ఈ ఉడుకులు ఏంటి? అయిపోయింది శీతాకాలం. ఇంక ఏక ఉడికే. వానాకాలం అయినా ఇలాగే ఉంటుంది. మొన్న శీతాకాలం అయినా ఎంత ఓ నెల ఉంది. మిగిలిన 11 నెలల్లో మనకు ఉడికి. మరి ఏంటి కారణం? వనరులు లేక. అడవులు కొట్టేసి ఆ కొండలో ఊరికని సాగొట్టేస్తాం కదా. రోడ్లు పోసేసుకుని మన బాబు కోసం చూస్తే అవి ఉన్నాయన్నీ పతనం చేశారు. కృతయుగంలో 100కి 10% మనుషులు ఉండేవారంట. మిగిలిన 90% వనరులు అయ్యి అన్నీ సౌకర్యాలు ఉండేవి. ప్రకృతి చాలా ఆనందంగా ఉండేది. అలా అలా ఒక్కొక్క యుగానికి అలా జనం పెరగటం పెరిగింది. అది తగ్గింది. అది యుగ ధర్మం. నువ్వేం చేయలేవు కదా. నీ ధర్మం ఏంటి? బ్రహ్మయుగం చేసుకోవటమే మనలోని ఆ భావనలన్నీ బ్రహ్మయుగానికి నాందిగా ఉండాలి. అది యుగాలది, ఇది మనదే. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉండటమే బ్రహ్మయుగం అవుతుంది. బ్రహ్మంగా ఉంటే బ్రహ్మయుగం కదా. మీరు అందరూ వస్తున్నారు, బ్రహ్మం మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మయుగం అవట్లేదా? మన ఇంట్లో ఎంత ఎంజాయ్గా ఉంటున్నాం. బ్రహ్మయుగంగానే ఉంది. ఏ మాట మాట్లాడం మనం. బాహ్య మాటలు ఎందుకు మాట్లాడట్లేదు? వాటి వలన అనర్థం తప్పించి శక్తిహీనమే తప్పించి శక్తి రాదని. బ్రహ్మంగా ఉంటే శక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆ టీవీలో అవన్నీ మనం చూడట్లేదు. ఊరికే అలా ఎన్నున్నా మన ధ్యాసలో మనం ఉన్నాం. ఇంట్లో అనేక రకాల మనుషులు ఉన్నా మన ధ్యాసలో మనం ఉన్నాం. మరి బ్రహ్మయుగం కదా. అలా అనేక రకాలుగా ఉప్పెళ్ళు వస్తూ ఉంటాయి మనసుకి. ఎన్ని వచ్చినా వాటి దారద్ది మనం ఏడ్చి కొలిదే ఏడిపోతాయి. ఇదంతా ఉట్టిదే మాయ కదా ఉన్నదంతా దైవత్వమే అనుకుంటే దైవత్వ బలం పెరిగి ఎంజాయ్గా ఉండగలుగుతాం. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. అసలు మనం పెట్టుకున్నప్పుడు సత్సంగంలో ఎవరున్నారు? 7-9 ఉండిపోడు. మరి ఇంతమంది ఎందుకయ్యారు? ఒకరికొకళ్ళు చెప్పుకుని ఈ ఆనందం బాగుందనే కదా ఇంతమంది వస్తున్నారు. మీరందరూ, నాకేం తెలుసు మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారని. అలాగే ఇదంతా బ్రహ్మయుగం అవటానికే కదా మన అందరూ ఇలాగా మన హృదయాలన్నీ పరిపూర్ణంగా ఉండబట్టే కదా ఇంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నాం. వీళ్ళు బాగున్నారంటే వీళ్ళు బాగున్నారు. జగత్తు విద్య అని తెలియలేదు. దేహం
నశించిపోయేదని తెలియలేదు. ఇప్పుడు తెలియబడ్డది కాబట్టి రెండాటికి వాటిని రెండు ఉఫ్ అనేసి మనం యోగులుగా మిగలగలుగుతాం. యోగులు ఒక్కళ్ళని బట్టే కదా ఎంతమంది వస్తున్నారు ఒక్కొక్క కుటుంబానికి, అవునా కదా? ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కళ్ళని బట్టే కదా ఇక్కడికి ఒక్కళ్ళు వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబం అంతా బాగుంటుంది. మీరందరూ వస్తున్నారంటే మీ భర్తలు చక్కగా మీ పిల్లలు బ్రహ్మంగా ఉండబట్టే కదా మీ ఇంట్లో మీకు ఇంత ఆనందం వస్తుంది. ప్రతి కుటుంబం కూడా ఫ్యామిలీగా మనం అందరం ఎలా ఉంటున్నాం? నీకు అమ్మనే, మీ ఆయనకి అమ్మనే, మీ పిల్లలకి అమ్మనే. ఎందువల్ల మనం అందరం ప్రేమైకమూర్తుల్లో ఉండబట్టి, అందరూ ఎంజాయ్గా ఉండబట్టి కదా ఎంత ఆనందపడుతున్నామే. ఒక్కొక్కళ్ళని బట్టి 25 మంది, 20 మంది, 15 మంది, 10 మంది అలా ఉంటున్నారు. ఒక్కొక్కళ్ళని బట్టే కదా ఇక్కడికి వచ్చి ఒక్కళ్ళని బట్టి అంతమంది తయారు. మళ్ళీ అలాగా మీ ద్వారా మీరు బాగుండేటట్టుగా మీ ద్వారా ఇంకొకళ్ళు, మీ వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళు ఎంత రిలాక్స్గా ఉంటున్నారు అందరూ. సత్సంగులందరికీ యోగులు అని ఎందుకు నమస్కారం పెడతారంటే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్వరూపులు అయ్యే ఉన్నారు, బ్రహ్మ తెలుసుకుంటున్నారు. మరి యోగులు కదా అనుభవిస్తున్నారు, బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి మహాత్ములందరికీ నమస్కారం. ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆశ్రమలందు ఎన్నో పరమరహస్యములు నిగూఢములై ఉన్నవి. విద్వాంసులు వాటిని చక్కగా తెలుసుకొనగలుగుతున్నారు. కానీ జనసామాన్యమునకు కూడా అవి అందుబాటులో ఉండవలనన్న వారికి కూడా అవి చక్కగా అర్థం కావాలన్న సులభమైన భాషలో జటిలము కాని భావముతో అవి ప్రచారమునకు రావాల్సి ఉన్నవి. ఇట్టి అభిప్రాయంతోనే శ్రీ స్వాముల వారు ఉపనిషత్తులు, భగవద్గీత మున్నగు ప్రామాణిక గ్రంథములందు గల ధర్మరహస్యమును సర్వజనులకును తేటతెల్లంగా తెలియలాగా మానసబోధం అను ఈ చిన్న పుస్తకమును రచించారు. ఇందు 108 తత్వములు కలవు. ముముక్షువులు వీరిని చక్కగా మన్నము చేసుకుని ఆనందానుభూతిని పడేయగలరని విశ్వసించుతున్నాము. బ్రహ్మార్పణం. మానసబోధం. సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకో మనసా, గురుపాదముల బట్టి తత్వంబు తెలుసుకుని తప్పించుకోయి మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా. నరజన్మమందున జ్ఞానంబు నార్జించి తాపంబు బాపుకో మనసా. సంసారమందలి అల్ప సుఖమును చూసి మురిసిపోవగనేల మనసా. ఆనందముగా తోచు విషయభోగములన్నీ మూనాళ్ళ ముచ్చటే మనసా. దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా. పుట్టి చచ్చుట యందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. రామ రామాయణచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా. పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. కోటికి పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా. దాన ధర్మములేక దాచిన సుమంత పరుల పాలైపోవు మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగియుండుము మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా. ధర్మ కార్యాలను దైవ కార్యాలను వెంటనే చేయి మనసా. జడమైన దేహము జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనసా. సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలుసుకో మనసా. సావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికే ఎగును మనసా. నిత్య శుద్ధంబైన ఆత్మేగు నీకు జన్మాదులే లేవు మనసా. కనిపించున్నది ఎంత కాల గర్భమునందు
నాశంబు పొందును మనసా. నాశమేమీ లేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలుసుకో మనసా. విశ్వమందల్లడల ఆత్మ ఒక్కటే గాని రెండవది లేదోయి మనసా. నాకంటే వేరుగా మరి ఒకటి లేదని తెలిసి ధైర్యమునందు మనసా. ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కలిగి దృశ్య భావన వీడు మనసా. దృశ్యంబు లేనట్టి సద్రూపమే నీవు సత్యమును తెలుసుకో మనసా. అనుభూతి పడసిన సద్గురుత్తమునికై బాగుగా వెతుకుము మనసా. గురుపాదముల చేరి ఆత్మానుభూతికై ధ్యానము సలుపుము మనసా. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయింపకు ఓయి మనసా. అభ్యాసవశమున సర్వులకు మోక్షము సమకూరు ధరణిలో మనసా. బలహీనుడను నేను అని తలంచుచు నీవు పరితపించదవేళ మనసా. శక్తులన్నీ నీలోనే కలవంచు భావించి ధైర్యమును చేపట్టు మనసా. జన్మంబులన్నిటిలో నరజన్మ శ్రేష్టమని చక్కగా నెరుగుము మనసా. దైవ భావము కలిగి మనుజత్వమంతను సార్థకంబుగా చేయి మనసా. శాస్త్రాల సారము వివరించి తెలిపగా శ్రద్ధగా వినుము మనసా. పరహితము పుణ్యము పరపీడ పాపము దయచూడ ఎల్లడల మనసా. మార్గంబులన్నిటిలో భక్తి మార్గమే బాల సులభమైనది ఓయి మనసా. శ్రద్ధతో శుద్ధితో భక్తి మార్గమును బట్టి గమ్యాన్ని చేరుకో మనసా. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుచున్నవి మనసా. అభ్యాస బలము చేవాని నల్లను నీవు పోగొట్టుకోవోయి మనసా. వ్యవహారమందున మునిగి ఉన్నను నీవు దైవాన్ని మరువకు మనసా. దైవ చింతన ఒకటి నిక్కముగా భూలోన కడతీర్చు సాధనము మనసా. ధ్యానమందున నీవు చిత్తమును అటు పరిగెత్తనీయకు మనసా. నిశ్చలంబైనట్టి చిత్తంబు లోపల ఆనందము దయించు మనసా. తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచు మెలగుచుండుము ఓయి మనసా. నీ సౌఖ్యమును ఓరే పరసుఖంబును కూడా కాంక్షించుచుండుము మనసా. కష్టాలు కలిగిన నష్టాలు కలిగిన శాంతంబు వీడకు మనసా. నిర్వికారత్వము సహనశీలత్వము అభ్యసింపుము ఓయి మనసా. బంధ రూపములైన కోపతాపాలను దరికి చేర్చకు ఓయి మనసా. కోపాన్ని అరికట్టి కామాన్ని తెగదుంచి మోక్షధామము చేరు మనసా. కామాది రూపులకు శత్రువుల జాడను కనిపెట్టుచుండుము మనసా. ధైర్యమును చేపట్టి వారితో పోరాడి విజయాన్ని పొందుము మనసా. పంచభూతాలతో నిర్మితంబైనట్టి తోలు బొమ్మవు కావు మనసా. దేశ కాలాలచే ద్రవితంబుగానట్టి చిద్రూపమే నీవు మనసా. సచ్చిదానందమగు బ్రహ్మమే నేననుచు భావించుచుండుము మనసా. నిరతంబు గావించి మననంబు చే నీవు సద్రూపమగుదువు మనసా. దీపమున్నప్పుడే ఇల్లు వాకిళ్లను చక్కబెట్టుకోబోయి మనసా. ఆరోగ్యమున్నప్పుడే గుప్తికై ఉన్నప్పుడే దైవాన్ని తెలుసుకో మనసా. కాలచక్రమునందు గిరగిరా తిరుగుచు క్లేశముందగనేల మనసా. జన్మమే లేనట్టి ఆత్మపదమును పొంది ఆనందముందుము మనసా. విశ్వమందల్లడల గొప్ప శాసనమొకటి పనిచేయుచున్నది మనసా. పుణ్యంబు చే సొమ్ము పాపంబు చే బాధ
కలిగి తీరును దాన మనసా. దేహావసానమున బంధువాదులందరూ వీడిపోదురు ఓయి మనసా. తాను చేసిన కర్మ ఒక్కటే తన వెంట ఎల్ల చోట్లకు వచ్చు మనసా. పుణ్య కర్మను పెంచి పాప కర్మను త్రుంచి నిర్మలత్వము పొందు మనసా. సాధనముల కలుగురుదే శుద్ధి చెని నీకు జ్ఞానంబు చేకూరు మనసా. సంసార బాధతో తల్లడిల్లుచునుండి తాపమొందగలేన మనసా. బాధలెవ్వియులేని ఆత్మయే నీవని అనుభూతి బడయుము మనసా. ఇలలోన విద్యలు ఎన్నియో ఎన్నను దుఃఖాన్ని పాపవు మనసా. దుఃఖమును పోగొట్టు ఏకైక సాధనము పరమార్థ విద్యయే మనసా. స్వప్నమున ఎన్నియో దుఃఖములను మేల్కాంచినప్పుడేవి మనసా. సంసార దుఃఖాలు ఆత్మానుభూతిచే తొలగిపోవునోయ్ మనసా. పరిపూర్ణమైనట్టి ఆనందమంతయు లోననే కలదు ఓ మనసా. బాహ్య దృష్టిని వదిలి లోన దృష్టిని బడిసి ఆనందముందుము మనసా. విషయ భోగాలను అనుభవించిన కొలది పెరుగుచున్నది ఆశ మనసా. వైరాగ్యమును భూమి విషయాలను అరికట్టి ఆత్మానుభవముందు మనసా. దేహాది వస్తువుల అందచందములు చూసి ఉబ్బిపోవగనేల మనసా. త్వరితముగా అవి అన్ని మట్టి అయిపోవునని వేగముగా తెలుసుకో మనసా. పాశంబు గైకొని యమదూతలేదించ రక్షించు వారెవరు మనసా. జీవించి ఉన్నప్పుడే గురుపాదముల బట్టి కైవల్యమును పొందు మనసా. దైవ చింతన లేక నిమిషంబు గడిచిన వ్యర్థమే అగును ఓ మనసా. సావధానుండవై ఇకనైనా నీవిప్పుడు దైవాన్ని చింతించు మనసా. కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే నేనెవరో తెలుసుకో మనసా. అంగములన్నీ శిథిలములు కావనుడే దైవ కార్యము చేయి మనసా. కష్టాలలోనైనా నష్టాలలోనైనా సత్యంబు తప్పకు మనసా. సత్యధర్మాలను శ్రద్ధతో పాటించి శ్రేయస్సు బడయుము మనసా. ఒక్క ప్రాణికి అయిన మేలు చేకూర్చుటే దేవదేవుని పూజ మనసా. భూత సేవయే దైవ సేవగా భావించి హితము చేయుము ఓయి మనసా. నాలో పెట్టలోని పిశాచంలోని గుట్లో కొండలో నదిలో నదం మొత్తం బ్రహ్మము మీకు చుట్టూరు వేసాం గుర్తుందా. రౌండ్లో ఈ సృష్టి యావత్తు కూడా బ్రహ్మే కదా. అన్నీ బ్రహ్మైనప్పుడు నువ్వు వీడిగా ఆ బ్రహ్మంలోనే ఉన్నావు కదా. నువ్వు పైన కింద ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కన ఎక్కడ చూసినా బ్రహ్మే కదా ఉంది. బ్రహ్మం లేనిది ఎక్కడ నువ్వు నడుతుంటే నీకు బ్రహ్మం పంచభూతాలు కింద నేల మీదే కదా నడుతావు. నువ్వు నీ పైన పక్కన ఇటు అటు అంతా బ్రహ్మంలోనే కదా నడుతావు. నువ్వు కూర్చున్నావు బ్రహ్మంలోనే కదా కూర్చున్నావు. నువ్వు ఎక్కడా లేవు, అంతటా ఉన్నావు కదా. అంతటా ఉన్నదా మర్చిపోయి ఆ ప్రదేశం గురించి ఎత్తుకుంటారేంటారా. అది వైజాగ్, ఇది అమెరికా, ఇది హైదరాబాదు. అసలు ఆటలు కూడా మనకెందుకు? అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఇదే కదా ఉంది. ఇదే కదా ఉంది. మరి ఇదే ఉన్నప్పుడు మనకేంటి? ఇదే అక్కడ ఎక్కడ కూడా ఎక్కడైనా ఇదే. మరి ఇదే ఉన్నప్పుడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బ్రహ్మంలోనే ఉంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందా? నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చావంటే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళావు. కొన్ని నీలో ఉన్న బ్రహ్మం వదిలేసి వెళ్ళావా? శమ వెళ్తుందా? వెళ్తా కదా. శివం ఉండాలి కదా.
ఇలాంటి ఆలోచించుకుంటారా వాళ్ళ మీద వీళ్ళ మీద చేయించుకోండి వస్తువులు. కారణం ఎవడన్నాడు? తినండి. తినొద్దున ఎవడన్నాడు? తమాన వాటి మీద మమేకం అవ్వకండి. వీటి మీద మమేకం అయితే ఎంజాయ్గా ఉంటుంది. మీరేంటి నేనేంటి మన అందరం ఒకే స్వరూపాలు. మన అందరికీ భావాలు వస్తాయరా. నాకేమో చిన్నప్పటి నుంచి ఈ భావంలో ఉన్నందుకు ఈ భావం వస్తుంది. మీరు ఇప్పుడే పుట్టినట్టు ఈ భావన మీకు ఏదో కొత్తగా వింతగా ఉంది. ఈ భావన కొత్త వింత అనేక జన్మల్లోనే ఉంది. ఈ జన్మలోనే ఇప్పుడు తెలుసుకునేవాడు మీకు కొత్త అని వింత. కొత్త ఏంటి? ఇది ఎప్పుడు ఉన్నదే. ఎప్పుడూ లేవా నువ్వు ఎప్పుడూ ఉన్నావు కదా. పుష్పగా ఈ దేహం ధరించి నీకు పుష్ప అనే పేరు వచ్చింది. అంతేగాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాం. ఈ అనంతంలోనే మనం ఉన్నాం. మరి ఒక ఆటలా వచ్చాం. మరి ఎంతమంది కర్మ చేసుకునే వచ్చారా అంటారు. చూసినోడు తిన్నగా ఉండొచ్చు కదా. ఒక ప్రదేశం దగ్గరికి వెళ్తే ఒకరికో రకం ఎత్తుకుందట. అది కవిత్వం అవుతుంది. నేనేమో అంతా బెమ్మ అని నాకు వస్తుంది. ఇంకొకళ్ళేమో ఆ శాంతి ఎంత, దాని రేట్ ఎంత అని ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఎత్తుకో. మరి ఈ భావాన్ని బట్టే కదా మళ్ళీ ఆ భాగ్యం మనకే కదా. బంతి కొట్టామంటే మా అమ్మ భావం ఆ భాగ్యం అందుతుందా లేదు. మంచి అయినా అందుతాం, చెడు అయినా అందుతాం. మంచి చెడు మనస్సు లక్షణం. అసలు మనస్సే లేదు కదా. మనస్సే లేదు కదా అంటున్నాను. మంచి చెడు మనస్సు లక్షణం. అసలు మీకు మనస్సు ఉందా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు నిరాకారంగా ఉండేదండి. అంతే చక్కగా ఈ ఆనందో బ్రహ్మాన్ని అలా అనుభవించడం ఆఖరి శ్వాస. ఇప్పుడు విన్నారు కాబట్టి మహా తెలివైన వాళ్ళు అందరూ కూడా చక్కగా విన్నదాన్ని ఆచరించారని బ్రహ్మం సర్వదా కోరుతారు. ఇది కోరికంటే. కోరికలు అంటే ఏంటి? నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే కాదు. నేను అలా ఉండాలి. నేను స్థితప్రజ్ఞుణ్ణి. స్థితప్రజ్ఞ లక్షణాలతో నేను ఉండాలి. నేను ఎవరినే? బ్రహ్మాన్ని. బ్రహ్మ ఎప్పుడు స్థితప్రజ్ఞుడిగానే ఉంటాడా లేదా? మీరు అన్నంతట్లో కరిగిపోతాడా? మీరు ఏదో అంటే పొంగిపోతాడా? మీరు ఏదో అంటే అయిపోతాడా? పొంగిపోవటం ఇవన్నీ ఎవరికే? మనస్సు నువ్వా? అనేక మనస్సులతో దాన్ని రహితం చేసుకోవటానికే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే మనస్సును రహితం చేసి మనస్సు లేకుండా చేసి అప్పుడు బ్రహ్మంగా అది జన్మరాహిత్యం. అది కావాలి. కానీ మిగిలిన సోదంతా ఎందుకు? తినేయండి. ఇంకా 100 ఏళ్ళు కాకపోతే ఇంకెన్నేళ్ళు బతుకుతుంది? మనం కొట్టం, కాయలు కడుతున్నాయని దమ్మని పడుతుంది అంతే. మరి దానికి ఆయువు తీరాలి కదా. ఈ గాలివాళ్ళని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఉప్పెళ్ళు ఎందుకు వస్తున్నాయి? సముద్రం మీదే ఇల్లు కట్టేస్తున్నాము. అది ఇంకా అటు ఇటు కదలదా ఏంటి? హెచ్చదా తగ్గదా? మరి ఇవన్నీ ఏంటి? మనం చేసే పనులను బట్టి కొన్ని మరి కొండలో గొట్టలో ఏంటి అడవులు అన్నీ కొట్టేసి మరి ఉడుకులు ఏంటి? అయిపోయింది శీతాకాలం. ఇంక ఏక ఉడికే. వానాకాలం అయినా ఇలాగే ఉంటుంది. మొన్న శీతాకాలం అయినా ఎంత ఓ నెల ఉంది. మిగిలిన 11 నెలల్లో మనకు ఉడికి. మరి ఏంటి కారణం? వనరులు లేక. అడవులు కొట్టేసి ఆ కొండలో ఊరికని సాగొట్టేస్తాం కదా. రోడ్లు పోసేసుకుని మన బాబు కోసం చూస్తే అవి ఉన్నాయన్నీ పతనం చేశారు. కృతయుగంలో 100కి 10% మనుషులు ఉండేవారంట. మిగిలిన 90% వనరులు అయ్యి అన్నీ సౌకర్యాలు ఉండేవి. ప్రకృతి చాలా ఆనందంగా ఉండేది. అలా ఒక్కొక్క యుగానికి అలా జనం పెరగటం పెరిగింది. అది తగ్గింది. అది యుగ ధర్మం. నువ్వేం చేయలేవు కదా. నీ ధర్మం ఏంటి? బ్రహ్మయుగం చేసుకోవటమే మనలోని.
ఆ భావనలన్నీ బ్రహ్మయుగానికి నాందిగా ఉండాలి. అది యుగాలది, ఇది మనదే. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉండటమే బ్రహ్మయుగం అవుతుంది. బ్రహ్మంగా ఉంటే బ్రహ్మయుగం కదా. మీరు అందరూ వస్తున్నారు, బ్రహ్మం మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మయుగం అవట్లేదా? మన ఇంట్లో ఎంత ఎంజాయ్గా ఉంటున్నాం. బ్రహ్మయుగంగానే ఉంది. ఏ మాట మాట్లాడం మనం. బాహ్య మాటలు ఎందుకు మాట్లాడట్లేదు? వాటి వలన అనర్థం తప్పించి శక్తిహీనమే తప్పించి శక్తి రాదని. బ్రహ్మంగా ఉంటే శక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆ టీవీలో అవన్నీ మనం చూడట్లేదు. ఊరికే అలా ఎన్నున్నా మన ధ్యాసలో మనం ఉన్నాం. ఇంట్లో అనేక రకాల మనుషులు ఉన్నా మన ధ్యాసలో మనం ఉన్నాం. మరి బ్రహ్మయుగం కదా. అలా అనేక రకాలుగా ఉప్పెళ్ళు వస్తూ ఉంటాయి మనసుకి. ఎన్ని వచ్చినా వాటి దారది మనం ఏడ్చి కొలిదే ఏడిపోతాయి. ఇదంతా ఉట్టిదే, ఇదంతా ఉట్టిదే, మాయ కదా, మాయ కదా. ఉందంతా దైవత్వమే అనుకుంటే దైవత్వ బలం పెరిగి ఎంజాయ్గా ఉండగలుగుతాం. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. అసలు మనం పెట్టుకున్నప్పుడు సత్సంగంలో ఎవరున్నారు? 7-9 ఉండిపోడు. మరి ఇంతమంది ఎందుకయ్యారు? ఒకరికొకళ్ళు చెప్పుకుని ఈ ఆనందం బాగుందనే కదా ఇంతమంది వస్తున్నారు. మీరందరూ, నాకేం తెలుసు మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారని. అలాగే ఇదంతా బ్రహ్మయుగం అవటానికే కదా మన అందరూ ఇలాగా మన హృదయాలన్నీ పరిపూర్ణంగా ఉండబట్టే కదా ఇంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నాం. వీళ్ళు బాగున్నారంటే వాళ్ళు బాగున్నారంటే వీళ్ళు బాగున్నారు. జగత్తు మిథ్య అని తెలియలేదు, దేహం నశించిపోయేదని తెలియలేదు. ఇప్పుడు తెలియబడ్డంది కాబట్టి రెండాటికి వాటిని రెండు ఉఫ్ అనేసి మనం యోగులుగా మిగలగలుగుతాం. యోగులు ఒక్కరిని బట్టే కదా ఎంతమంది వస్తున్నారు ఒక్కొక్క కుటుంబానికి. అవునా కదా? ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరిని బట్టే కదా ఇక్కడికి ఒక్కళ్ళు వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబం అంతా బాగుంటుంది. మీరందరూ వస్తున్నారంటే మీ భర్తలు చక్కగా మీ పిల్లలు బ్రహ్మంగా ఉండబట్టే కదా మీ ఇంట్లో మీకు ఇంత ఆనందం వస్తుంది. ప్రతి కుటుంబం కూడా ఫ్యామిలీగా మనం అందరం ఎలా ఉంటున్నాం? మీకు అమ్మనే, మీ ఆయనకి అమ్మనే, మీ పిల్లలకి అమ్మనే. ఎందువల్ల మనం అందరం ప్రేమైకమూర్తుల్లో ఉండబట్టి, అందరూ ఎంజాయ్గా ఉండబట్టి కదా ఎంత ఆనందపడుతున్నామే. ఒక్కొక్కరిని బట్టి 25 మంది, 20 మంది, 15 మంది, 10 మంది అలా ఉంటున్నారు. ఒక్కొక్కరిని బట్టే కదా ఇక్కడికి వచ్చి ఒక్కరిని బట్టి అంతమంది తయారు. మళ్ళీ అలాగా మీ ద్వారా మీరు బాగుండేటట్టుగా మీ ద్వారా ఇంకొకళ్ళు, మీ వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళు ఎంత రిలాక్స్గా ఉంటున్నారు అందరూ. సత్సంగులు అందరికీ యోగులు అని ఎందుకు నమస్కారం పెడతానంటే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్వరూపులు అయ్యే ఉన్నారు. బ్రహ్మ తెలుసుకుంటున్నారు. మరి యోగులు కదా అనుభవిస్తున్నారు, బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి మహాత్ములందరికీ నమస్కారం. ఎంత హ్యాపీగా ఉంటుంది.